ఎవరిది ఈరోజు గొడ్డల పార్టీ అనాలి, ఎవరిది క్రిమినల్ పార్టీ అనాలో రాయపాటి అరుణ్ గారితో పాటు తెలుగుదేశం ప్యానలిస్ట్ కూడా సమాధానం చెప్పాలి. 2, ముఖ్యమంత్రి క్రిమినల్ 19 కేసులు ఉన్నాయి. ముఖ్యమంత్రి కొడుకు సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్ అందరి మీద పెండింగ్ గా ఉన్నాయి సార్ కేసులు. ఎట్లా క్రిమినల్ అంటారు? తప్పు కదా అది. ఇప్పుడు మీరు అన్న అతని మీద కూడా పెండింగ్ గా ఉన్నాయి. అతనే ఆరోపణ ప్రూవ్ అయ్యి సాయికృష్ణ ఏదైతే ఆయనకి యావజ్జీవ శిక్ష కూడా వల్ల లేదు. ఇప్పుడు మా మీద ఆరోపణ ఎవరైనా చేస్తారు, మా మీద ఏం కేసులు ఉన్నాయి వాళ్ళు చదివి ఎట్లా సార్? నో ఇది అభియోగాలే, ఇది కూడా అభియోగాలే కదా. సాయికృష్ణ మీద మీరు ప్రూవ్ చేశారా? ప్రూవ్ చేసామన్నా అతనికి మర్డర్ కేసులోనో లేదంటే పోక్సో కేసులోనో ఏమైనా శిక్ష వేయించారా? ఎందుకు వేయించలేదు? మరి నికార్స్ అయినటువంటి సీఐ అయితే వేయించాలి కదా దగ్గరుండి. 2, నారా లోకేష్ మీద 17 క్రిమినల్ కేసులు, హోంమంత్రి అనిత మీద 7 క్రిమినల్ కేసులు, వాసంశెట్టి సుభాష్ మీద 12. ఇదే విధంగా జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలను చూస్తే పంతం నానాజీ మీద 11, బొమ్మిడి నాయకర్ మీద 6. ఇప్పుడు అరవ శ్రీధర్ మీద మొన్న నమోదైన కేసులు కానీ ఎలక్షన్ ముందు ఒక క్రిమినల్ కేసు ఉంది. ఇక మొన్న కేసులు అంటే మనందరికీ తెలుసు, 5 సార్లు అభాషణ చేయించిన కేసులు. ఇవన్నీ ఏం చేశారు? మరి ఇల్లే కదా ప్రభుత్వంలో ఉంది. సో మనం గురువింద కిందకి దాని కింద ఏదైతే మనం సామెతలో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? ఎవరిది క్రిమినల్ పార్టీ? క్రిమినల్స్ని ఈరోజు మీ పార్టీలో మీరు పెంచి పోషిస్తా, ఒక అమ్మాయిని 5 సార్లు అభాషణ చేయించాడని చెప్పి ఆమె రోడ్డు మీదకి వచ్చి చెప్తా ఉంటే మళ్ళీ ఆ అమ్మాయినే మీ అధికార ప్రతినిధి. మరి ఆయన ఎవరు? నాగేంద్ర తాతన్ శెట్టి మనతో పాటు డిబేట్లోకి వస్తాడు. ఆయన వెళ్ళి లాఠీ తీసుకొని కొడతా ఉంటే, అదేవిధంగా మీ ఎమ్మెల్యేలని ఏదైతే మీ ఎమ్మెల్యే ఒక మర్డర్ కేసులో ఉంది ఆల్రెడీ, సరే ఎమ్మెల్యే కదా, మీ వీరమహిళ పోటీ చేసినటువంటి శ్రీకాళహస్తి కోట వినోత, ఆమెనే మళ్ళీ ప్రైవేట్ వీడియోలు మీ తెలుగుదేశం ఎమ్మెల్యే తీశాడని చెప్పి ఆమె చెప్పినటువంటి వీడియోని నేను ఆరోపించట్లా. ఇలాంటి కోకొల్లలు మీ పార్టీలో, మీరు అవతలాలను క్రిమినల్ అంటే ఎట్లా? ఇంకా మనం పవన్ కళ్యాణ్ చరిత్ర అయితే నేను దీంట్లో తీయదలుచుకోవాలి. పొద్దున్నే ఎందుకు అది నా నోట్లో నుంచి ఆయన చరిత్ర గురించి, ఆయన చేసిన మోసాల గురించో, అప్పుడు పెట్టిన కేసుల గురించో, వైజాగ్ లో కోర్టులో జరిగిన కేసు గురించో, ఇంకోటి అందుకని నేను ఈ సబ్జెక్ట్ లోకి వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇది ఖచ్చితంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఆధ్వర్యంలో డీజీపీ గారికి కూడా తెలిసే, స్థానికంగా ఉన్నటువంటి అక్కడ రాజకీయ పార్టీ నాయకులకి, ఎమ్మెల్యేలు, ఎంపీలకు తెలిసే జరిగినటువంటి పోలీసు ఉన్నతాధికారులకి తెలిసి దానికి నా దగ్గర ఉన్న సమాచారం నేను చెప్తా సార్. ఒక పోలీస్ అధికారి, ఒక సిఐ మీద ఒక ఆమె వచ్చి ఆరోపణ చేసి నా కొడుకును చంపేసేశారు అని చెప్పి ఆమె హెబియస్ కార్పస్ రిట్ వేసింది. ఎప్పుడు? జూన్ 4వ తారీఖున ప్రెస్ ముందుకు వచ్చి బయటకు వచ్చింది. జూన్ 17వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సమావేశం వేసి ఆయన సస్పెండ్ చేస్తున్నామని చెప్పాడు. మరి 2 వారాలు ఎందుకు పోలీసు బాసులకి నోరు మూసుకొని ఎందుకు కూర్చున్నారు? ప్రభుత్వం ఎందుకు రియాక్ట్ కాల? నిజంగా ఒక ఆమె నా కొడుకుని చంపేశారండి, పలానా 40 రోజులు అయింది తీసుకొని వచ్చి అని చెప్పి ఆమె హెబియస్ కార్పస్ రిట్ వేస్తే ఎందుకు 17వ తారీఖు దాకా వాళ్ళు రియాక్ట్ అవ్వాలి? వాళ్ళకి తెలిసే జరిగింది. పాయింట్ నెంబర్ 1. రెండో అంశం వచ్చేటప్పటికి ఇక్కడ క్లియర్ గా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎంపీ అండ్ ఒక ఎమ్మెల్యే, అది కూడా ఇద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విజయవాడకు సంబంధించినటువంటి నాయకులే ఉన్నారనేది ఈ రోజు బయటకు వస్తుంది. ఒక ల్యాండ్ సెటిల్మెంట్ కి సంబంధించి జగ్గైపేటలో జరిగినటువంటి వ్యవహారంలో చంపేశారు. మార్కాపురం నుంచి విజయవాడ తీసుకొని వచ్చి ప్రైవేట్ హోటల్లో పెట్టారు. ప్రైవేట్ హోటల్లో పెట్టి చిత్రహింసలకు గురి చేసి ఆధారాలు లేకుండా మాయం చేశారు. ఇప్పుడు చెప్పండి, ఆయన రికార్డు ఇందాక ఏదో చెబుతున్నారు కదా, ఆయన పేరేంది, సిఐ నాగరాజుకు సంబంధించి